హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేటివిటీ ఛానల్. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు మనం చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్ కర్డ్, తగినంత సాల్ట్, నార్మల్గా మన ఇంట్లో వాడే కారం 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం 1 స్పూన్ వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి, కొద్దిగంత జీరా పౌడరు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా 2 అవర్స్ పక్కన ఉంచిన తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత దీంట్లో చూపించిన మసాలా దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా 2 అవర్స్ పక్కన ఉంచుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ మనం పోయాల్సిన అవసరం లేదు. చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం బాయిల్ అవుతుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ ఉడికిపోయినట్లే ఫ్రెండ్స్, తీసి పక్కన ఉంచుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.